అందరికీ నమస్కారం. రేపు వైసీపీ బాస్ ఒంగోలు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారు విదేశీ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకొని రేపు ఒంగోలు రానున్నారు. రేపు ఉదయం 3 గంటలకల్లా కూడా వేకుంజామునే ఆయన నివాసానికి చేరుకుంటారు. తదనంతరం 7:30 గంటలకల్లా ఒంగోలులో ఉన్నటువంటి బిఎల్ఓలు, అదేవిధంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అందరూ కూడా మరి బూత్ లెవెల్ ఏజెంట్స్, మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు వీరందరితో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యి మరి వారంతా కూడా మాట్లాడుకోవటం జరుగుతుంది. తదనంతరం దివంగత నేత వైఎస్ఆర్కు నివాళులు అర్పించే కార్యక్రమం ఒంగోలు చుండూరు రవిబాబు హౌస్ వద్ద నుంచి కూడా ఇంటి దగ్గర నుంచి భారీ ర్యాలీతో వారంతా కూడా మనకి చర్చి సెంటర్ వరకు చేరుకొని చర్చి సెంటర్లో దివంగత నేత వైఎస్ఆర్కు ఘన నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో చుండూరు రవిబాబు గారు పాల్గొంటారు. ఒంగోలులో ఒక శుభదినం, ఎందుకంటే రేపు మరి దివంగత నేత వైఎస్ఆర్ గారి జయంతి. అదేవిధంగా చుండూరు రవిబాబు గారు విదేశీ పర్యటన ముగించుకొని మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే రాజకీయంగా చూసినట్లయితే ఒంగోలు వైసీపీలో యాక్టివ్గా ఇప్పుడు కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్న వేళ ఒంగోలులో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా వైసీపీలో మళ్ళీ యాక్టివ్ అవుతున్న వేళ రేపు నిర్వహించేటువంటి భారీ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చకు నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా ఒంగోలులో చూసినట్లయితే 9 కార్యక్రమాలు ఒంగోలు టౌన్లోనే వారంతా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. 10 గంటల నుంచి కూడా మనకు 15వ డివిజన్ దగ్గర వైసీపీ ఆధ్వర్యంలో కూడా భారీ కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడ రామ్నగర్ 10వ లైన్ నందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తారు చుండూరు రవిబాబు గారు. అదేవిధంగా 10:15 కల్లా కూడా యువజన నాయకులు పప్పుల శ్రీహరి రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కూడా ఆవుల అనిల్ ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో మరి భారీ కేక్ కటింగ్ ఉంటుంది. అక్కడ పేద ప్రజలకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సందర్భం. అదేవిధంగా 10:30కు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాన్ బాషా గారు, అదేవిధంగా సయ్యద్ రఫీ ఆధ్వర్యంలో కూడా గోరంట్ల మల్టీప్లెక్స్ వద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అక్కడ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అక్కడ అదేవిధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. 10:30 గనక చూసినట్లయితే 48, 49, 24 ఈ డివిజన్లోని అధ్యక్షులు దేవరంపాటి నాగరాజు గారు, గాలం సుబ్బారావు గారు, చుండూరి కృష్ణసాయి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ కార్యక్రమం కూడా నిర్వహించేలాగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. 11 గంటలకు 45వ డివిజన్లోని మాజీ కార్పొరేటర్ వెన్నపూస కుమారి వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి పల్నాటి రవీంద్రారెడ్డి గారు, 45వ డివిజన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి పల్నాటి వెంకటేశ్వర రెడ్డి గారు, 44వ డివిజన్ అధ్యక్షులు ఎదురు మాల్యాది రెడ్డి గారుల ఆధ్వర్యంలో కర్నూలు రోడ్ సెయింట్ జేవియర్స్ వద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం. అక్కడి నుంచి 11:30కి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అనమాట నకిరికంటి శ్రీనివాసరావు గారు మరియు ధర్నాసి హరిబాబు గారుల ఆధ్వర్యంలో మరి జిల్లా కోర్టు బయట కేక్ కటింగు మరియు స్వీట్స్ పంపిణీ, దివంగత నేత వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు బిజీగా. ఒంగోలు నగరంలో చుండూరు రవి ఆయన ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా మరి వైఎస్ఆర్ విగ్రహం వద్దకు వెళ్ళి అక్కడ ఆయనకు దివంగత మహానేత మరి మహనీయుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి కూడా పార్టీ నిర్దేశించినటువంటి ఈ 9 కార్యక్రమాల్లో బిజీగా గడుపుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం కొత్తపట్నంలో లంకపోత అంజిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రస్తుతం ఎంపీపీగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహించేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు వైఎస్ఆర్ జయంతి వేడుకలు జిల్లాలో ఒంగోలులో భారీగా నిర్వహించాలి. ఒంగోలులో ప్రజలందరూ కూడా ఆ మహానేత స్ఫూర్తితోటి వైసీపీలోకి మరింతగా అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు డిజైన్ చేయడం జరిగింది. వైసీపీ నాయకులు ఆయా డివిజన్లో నుంచి భారీగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మండల పార్టీలు కొత్తపట్నం మండలం కానీ అదేవిధంగా ఒంగోలు రూరల్ మండలాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈ కార్యక్రమాల్లో హాజరు కావాలని వైసీపీ శ్రేణులకు మరి ఆ పార్టీ కార్యాలయం నుంచి పిలుపునివ్వటం